నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీత శిక్షణ అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను సీఎం పంపిణీ చేశారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. సీఎం ఎదుట అంధ విద్యార్థులు పాటలు పాడి వినిపించగా రేవంత్ రెడ్డి వారిని అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలిపిరి వద్ద శిల్పి పట్టు కన్నయ్య నిర్వహించిన ప్రైవేట్ శిల్పా క్వార్టర్లో బెంగళూరుకు చెందిన భక్తుడు ఆర్డర్ చేసిన శనీశ్వరుడి విగ్రహం లోపం రావడంతో అక్కడే వదిలేశారు. ఆ విగ్రహం గత 10 సంవత్సరాలుగా ఆ ప్రదేశంలోనే ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే కరుణాకర్ రెడ్డి అదే విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్దపు ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతను, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అసత్య ప్రచారాలను ఆపాలని, భక్తుల మనోభావాలను కించపరచకూడదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని, శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు, వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా, పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడినాయని చెప్పి విజిలెన్స్ నివేదిక, కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా క్వార్టర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా క్వార్టర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా క్వార్టర్స్ కి సంబంధం లేదు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా క్వార్టర్స్ లో ఉండేది. నమస్కారాలు. ఒక రాజకీయ నిరుద్యోగి పాత చొప్పు ఎండి ఆ నల్లరాయిని కొడతా, పాత చొప్పు ఎండి వెంకటేశ్వర స్వామిని కొడతాననే వ్యక్తిని గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా, అమరావతిలో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా హోం, మున్సిపల్ శాఖలు, కమిషనర్ కార్యాలయం, రెవెన్యూ శాఖ పూర్తిగా పనిచేయడంలో విఫలమయ్యాయని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో ఇప్పటికీ 12% మంది ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుస్తున్న దుస్థితి కొనసాగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పులు ఎవరు చేశారో తేల్చుకునే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా బాధ్యతలు స్పష్టమవుతాయని, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత పెరుగుతుందని ఆయన హైలైట్ చేశారు. శాఖలన్నీ క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం సూచించారు.
మాకు చెప్పింది డెలివర్ చేయగలిగాం 30+ డిపార్ట్మెంట్స్. దెర్ ఈజ్ వన్ ప్రాబ్లం, దట్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. సర్వీస్ రేటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే రేటింగ్ చూస్తున్నారు. దెన్ ఓన్లీ యూఆర్ అవైలింగ్ దట్ సర్వీస్. నవ్ ఎవ్రీ సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, CDMA నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్, కాంప్లికేటెడ్ 48%, డిలే అండ్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంతసేపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మ 100% సిటిజన్స్. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఇవన్నీ చేసి ఎక్కడ కూడా అవేర్నెస్ తీసుకురండి, ఏదైనా చేయండి. ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్, ఆల్ సర్వీసెస్ విల్ బి రేటెడ్. వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్. మీ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ ఆల్సో వీ కెన్ ఆడిట్. టైమ్ ఆల్సో వీ కెన్ ఆడిట్ నౌ. 730 సర్వీసెస్ 2 crores వరకు డెలివర్ చేయగలిగాం. 30 డిపార్ట్మెంట్స్. దెర్ ఈజ్ వన్ ప్రాబ్లం, దట్ ఈజ్ వేర్ వీఆర్. హైకోర్టు బెంచ్ తీర్పు తర్వాత మీడియా ముందుకొచ్చిన Group 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో మాట్లాడుతున్నారు. కొందరు పెద్ద మొత్తంలో డబ్బిచ్చి పోస్టులు కొన్నారని హెచ్చరిస్తున్నారు. ఒక తల్లి చెప్పింది ఆమె పై గోల్డ్ మెడలిస్ట్ చాలా కష్టపడి చదివించి సాధించిన విజయం ఇదే అని. తల్లిదండ్రులు ప్రభుత్వ విచారణ సంస్థల ద్వారా త్వరగా నిజస్థితిని వెలువడించాలని, ఆదేశాల ప్రకారం తగిన విచారణ జరగాలని కోరుతున్నారు. విద్యార్థుల నిధులు, కోచింగ్ కోసం చేసిన రుణభారం, తల్లిదండ్రుల త్యాగంపై ఈ ఆరోపణలు మరింత శోకం కలిగిస్తున్నాయని చెప్పారు. బాధిత కుటుంబాలు న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు, నిజం బయటకి వస్తే దోషులపై కట్టుబాటు కావాలని ఆకాంక్షించారు. అధికారులు పరిపక్ష విరహితంగా పారదర్శకతతో తమ దర్యాప్తు ప్రారంభించాలని, ప్రజలకు భరోసానివ్వాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి చూడండి, ఇది తమిళ సైడ్ నుంచి తీసుకున్నది. ఇవన్నీ ప్రూఫ్స్ అండి. ఎందుకనంటే ఇప్పటివరకు మేము బయటకు రాలేదు. ఎందుకనంటే నిజము గడప దాటేలోపు అబద్ధం వచ్చేసి ఊరంతా, ఊరే కాదు మొత్తం మన స్టేట్ మొత్తం తిరిగేసి వస్తుంది. వస్తుంది మేము అది. అండ్ మేము పెట్టిన ఖర్చు ఏదైనా మేము తీసుకున్నాం. బట్ మా యవ్వనం ఖరీదు వచ్చేసి ఇప్పుడు 4 years అండి, 3 years అనుకోండి సరే. బట్ మేము 1 year నుంచి ఈ ఎగ్జామ్స్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year అవుతుందండి. 1 year నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? మాకు జడ్జిమెంట్ పైన, జ్యుడిషియరీ పైన నమ్మకం ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం. అండ్ నేను డైరెక్ట్ పేరు తీస్తున్నాను ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి. మా పేరెంట్స్ ఒప్పలేదు. స్టిల్ నేను కోచింగ్ ఇప్పిస్తాను, నేను బ్యాక్ బోన్ ఉంటానని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అండ్ ఇప్పటికీ మేము వెయిట్ చేస్తున్నాం. వద్దండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలి కలుగుతోందన్నారు. రేవంత్ రెడ్డి నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏది చెప్తే అదే రేవంత్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం కాదని అధికారంలో నిలబడడానికే కాంగ్రెస్ నడుస్తుందని మండిపడ్డారు. నాయకులు కావచ్చుంటే నాకు చాలా జాలేస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి నడి సముద్రంలో ముంచుతా ఉన్నాడు. మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ
రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతా ఉన్నా. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ మీద బాజాబ్తూ ఇలా గ్రూప్ 1 పోస్టులో అమ్ముకున్నారు మీరు అని బాజాబ్తూ మేము చెప్పినాం. హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది. మరి మీకు దమ్ముంటే, మాకు ఇష్టం లేదు కానీ భాషకు చెప్తున్నాం, దమ్ముంటే మీరు ఈ గ్రూప్ 1 దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ 1 అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి. మరియు ఇవాళ గ్రూప్ 1 మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు. మరి బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఎందుకు దాని మీద అయ్యరు? ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు. తిరుమలలో విగ్రహ వివాదం మరింత వేడెక్కుతుంది. స్థపతి కన్నాచారి కుమారుడు గురుస్వామి వివరణలో 22 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన భక్తుడు ఆర్డర్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చెక్కినట్లు తెలిపారు. సింహవాహనంతో గద ఆయుధంతో 10 చేతులతో శిల్పం రూపొందించామని చెప్పారు. అయితే ప్రతిష్టకు ముందు కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు విగ్రహాన్ని స్వీకరించలేదని పేర్కొన్నారు. అదే సమయంలో తమకు ఆర్థిక ఇబ్బందులుండడంతో విగ్రహం అక్కడే వదిలిపెట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహంగా ప్రచారం చేస్తుండడం తప్పుడు సమాచారమని బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చనిపోతుందో అట్టే ఉండిపోయింది. మాలో ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. ఆ డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుందో అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం. మా ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రస్ మాకు ఇచ్చున్నారు. మేము ఉన్నాం. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. మేము చేసిందే అది. శనేశ్వరుడు విగ్రహం. అది శనేశ్వరుడు విగ్రహం. డ్రాయింగ్ అయితే వాళ్ళు ఇచ్చినారు, బెంగళూరు పార్టీ వాళ్ళు ఇచ్చినారు. దీనికి సాక్ష్యం వచ్చేసి ఇక్కడ ఆయన నాయుడు ఒక అతను మా ఇంటి పక్కనే అక్కడే రాయల చెరువులో ఆయన చనిపోయినాడు. ఆయన కూడా చనిపోయినాడు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పేమెంట్ అయితే వాళ్ళు 2 లక్షల డబ్బులు ఇచ్చినారు మనకు. విగ్రహానికి అప్పుడే ఇచ్చేసినారు. అది ఇప్పుడు 22 ఏళ్ళుగా ఉంది అక్కడ. 22 ఏళ్ళుగా టోటల్. ఇంకా ఆడ పెట్టేది ఏం లేదు. అది నేను చాలాసార్లు ట్రై చేసినా ఆడే ఉండదు. ఇంకా ఎండ మా సైట్ చూసి పెట్టుకోవాలి. అది మాజీ మంత్రి పేర్ని నాని భూ కబ్జా ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేసిన అఫిడవిట్లో ఆస్తి వివరాలు అధికారికంగా చూపించామన్నారు. ఐటీ రిటర్న్స్ లో కూడా అన్ని వివరాలున్నాయని స్పష్టం చేశారు. అయితే ఇందులో ఆక్రమణలు, దోపిడీ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. 2022లో లింగం రమణమూర్తి నుంచి తాను, తన మామగారు తలా 500 గజాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఒక్కో గజానికి 11,500 రూపాయల చొప్పున మొత్తం 57,50,000 రూపాయలు చెల్లించామని వివరించారు. ఆరోపణలు తప్పుడు డిక్లేర్ చేశాం. ఏంటి దాపరకం ఎక్కడుంది? రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంటు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదే చూడు శ్యామ్, సుధా గారిది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నటిది లాస్ట్ ఇయర్ది. మరి దీంట్లో ఉంది కదా 250 ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఉందిగా. ఆస్తి కొనుక్కున్నాం. గజం 11,500 రూపాయలు. గజం 11,500 రూపాయలు చొప్పున 57,50,000 రూపాయలని లింగం రమణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా మామగారు కూడా 57,50,000 పెట్టి ఆయన కూడా చేసుకున్నాడు.
ఎలా ఎందుకు చేసుకున్నారు ఎట్లా చేసుకుంటే అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లింకులు ఉన్నాయి. ఆ లింకులు కూడా మీకు తెలుసు, చెప్తా, దానికి కూడా వస్తా. ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అఫిడవిట్, పేర్ని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ చేసిన అఫిడవిట్. మా అబ్బాయికి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో ఓ పెద్ద వ్యక్తి కేసీఆర్ తర్వాత ఆధిపత్యం సాధించేందుకు వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సెంటర్ కు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈడీ ఆఫీస్ వద్ద ఓ హీరోయిన్ స్టేట్మెంట్ లో కేటీఆర్ పేరు రావడంతో కుట్రలు ముమ్మరవుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే కవితను పార్టీ నుంచి బయటకు నెట్టేసినట్లే ఇప్పుడు కేటీఆర్ ను పక్కకు పెట్టే వ్యూహం నడుస్తోందన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కుతంత్రాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఎవరు వెనుక ఉన్నారో బయటపడుతుందన్నారు. జోనల్ ఆఫీస్ ఇది కర్ణాటక, దాంట్లో కేటీఆర్ గారిని లోపలికి పంపించేటటువంటి వ్యూహం మొదలైంది. గతంలో హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి డ్రగ్స్ మ్యాటర్లో ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావనని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం తాతాలాడుతున్నటువంటి ఒక పర్సనాలిటీ ట్రబుల్ షూటర్లు మరి ఆ కేటీఆర్ని వాడుకొని లో కేటీఆర్ని ఇరికించేటటువంటి కుట్రలు చేస్తారు. కుటుంబం ఇంకొకరు మాత్రమే మిగిలిరు కాబట్టి వాళ్ళను కూడా బయటికి పంపించేసేటటువంటి వ్యూహాన్ని ఈరోజు పార్టీలో చాలా జాగ్రత్తగా ముందుకు. అప్పటి కేసులో ఆ స్టేట్ తోటి ఎప్పటికైనా భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టొచ్చు అనేటటువంటి, తద్వారా రాజకీయ లబ్ధి పొంది ఆ పార్టీలో ఆధిపత్యానికి వచ్చి పార్టీ పగ్గాలు చేతబట్టాలనేటటువంటిది నెక్స్ట్ కాంపిటేటర్ అయినటువంటి టాల్ పర్సనాలిటీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ కుట్రల పాపం ప్రపంచానికి తెలియకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నట్టు, కానీ దురదృష్టవశాత్తు అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఈ వేదిక మీదకించి మేము చెప్తున్నటువంటి దాంతో కేటీఆర్ గారికి కూడా తెలుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళకు ఉంటున్నటువంటి అంతర్గత పోరుతోటి రేపొద్దున ఎప్పటికైనా కేటీఆర్ అనేటటువంటి వాడే పార్టీ పగ్గాలు చేతపడతాడు. అది జరగొద్దు అని అంటే కేటీఆర్ని గట్టిగా ఇరికించేటటువంటి ఒక వ్యవహారం ఉండాలి. కాబట్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఉంటున్నటువంటి దాని దగ్గర ఆంధ్రప్రదేశ్ దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రవేశంతో స్వామివారి సేవలో పాల్గొన్న గవర్నర్ భక్తి శ్రద్ధలతో మంగళ స్నానాలు చేశారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా తీర్థ ప్రసాదాలు సమర్పించారు. తిరుమలలో భక్తుల రద్దీ నడుమ గవర్నర్ దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకా వెనక్కి రండి అందరూ. వెనక్కి రండి వెనకరా. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆచారంగా నిర్వహించే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం నేడు వైభవంగా జరిగింది. ఆలయమంతటా ప్రత్యేక పూజలు, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం పవిత్ర వాతావరణంతో నిండిపోయింది. ఈ శుభకార్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. భక్తుల కోసం శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని అధికారులు తెలిపారు.
నిజామాబాద్ అంబర్పేటలో బతుకమ్మ కుంట సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులను ప్రారంభించనున్నారని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విహెచ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈసారి బతుకమ్మ పండుగను భవ్యంగా బతుకమ్మ కుంట వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయని తెలిపారు. భక్తులు, స్థానికులు సౌకర్యవంతంగా పండుగను జరుపుకునేలా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని మేయర్ స్పష్టం చేశారు. అన్ని సదుపాయాలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళకి అందరూ కూడా ఇక్కడికి రావాలి. బతుకమ్మ పండుగ మనం ఇక్కడి నుంచి సెలబ్రేట్ అంటే మీరు ఫస్ట్ 2 days ఇంట్లో ఆడుకున్న 25th నుంచి అందరూ కూడా ఇక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మహిళలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. దసరా సెలబ్రేషన్స్ వరకు కూడా బతుకమ్మ సద్దుల బతుకమ్మ వరకు కూడా అందరూ వచ్చి 25th తర్వాత ఇది ఓపెన్ టు పబ్లిక్, అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆడుకునే విధంగా మేమందరం కూడా అంటే ఆల్ మా ఆఫీసర్స్ అందరూ కూడా సహకరిస్తారు. అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి అనేసి మహిళలకి ప్రత్యేకంగా ఈ రోజు నేను చెప్తున్నాను. అతీతంగా ప్రతి ఒక్క మహిళకి అందరూ కూడా ఇక్కడికి రావాలి. బతుకమ్మ పండుగ మనం ఇక్కడి నుంచి సెలబ్రేట్. గుంటూరులో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మన్నవ మోహన కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కేక్ కోసి ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేశారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై మన్నవ మోహన కృష్ణ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. నారా చంద్రబాబు నాయుడు గారి సభ్యుల్లా ఆదరిస్తూ నాకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. నన్ను అనునిత్యం ప్రోత్సహించే ప్రముఖ సినీ నటులు హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి అడుగుజాడల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు అండగా ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులోనూ చేస్తానని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. కూడా సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తూ నాకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అవకాశాలు కల్పించిన విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం ప్రత్యేకమని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన సమన్వయ సమావేశంలో ప్రజాప్రతినిధులు ఉత్సవాలపై చర్చించారు. ఉత్సవాలు జరిగే 11 రోజుల పాటు పెద్ద కార్నివాల్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ తో వేడుకలను అలరించనున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల సమన్వయంతో ఈ ఉత్సవాలను ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. విజయవాడ సాంస్కృతిక, ఆర్థిక ప్రాధాన్యతను ప్రతిబింబించేలా ఈ దసరా ఉత్సవ్ చారిత్రాత్మకంగా నిలుస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. భావన కల్పించే విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి విజయవాడ ఇమేజ్ని పెంచడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు మనకి మన వారికి ఎదురైనా కూడా వాటిని ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటానికి కూడా మనందరూ కూడా సిద్ధం అవ్వాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నేను విజయవాడ మహోత్సవాలు అనేది అందరి కార్యక్రమం అనే భావన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఈ విజయవాడ ఉత్సవ్ అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు, ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు తీసుకెళ్లటమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. ఇవాళ కొన్ని చోట్ల స్థలాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ఎవరి మీద భారం మోపడం కాదు, తప్పకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో పాటు పెద్ద కార్నివాల్ బందర్ రోడ్లో పెట్టబోతున్నాం. తప్పకుండా నగర ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.